ధీరజ్‌ని వాళ్ళ అన్నయ్యలు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వాళ్ళందరికీ అమ్మకి గాని, నాన్నకి గాని ఈ విషయం ఎవ్వరూ చెప్పొద్దు ఇలా జరిగిందని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో వేదవతి అక్కడికి వస్తూ ఉంటుంది. "రేయ్ చిన్నోడా, చిన్నోడా ఏం జరిగిందిరా? ఎందుకురా ఇలా అయ్యావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం "రేయ్ చిన్నోడా ఇదిగోరా ఇక్కడ కూర్చోరా, అసలు ఏం జరిగిందిరా, ఎవర్రా నిన్ను ఎలా కొట్టారు, ఇంతకీ ఏం జరిగిందో చెప్పవేంట్రా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. ఏం జరిగింది వీడికి, ఎవరు ఇలా చేశారు వీడిని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అది చూసిన వేదవతికి మాత్రం ఏంటి అందరూ మౌనంగా ఉండిపోతే నాకు ఎలా తెలుస్తుంది, నేను అడుగుతున్నాను కదా ఇంతకీ ఏం జరిగింది, వీడికి ఎవరు ఇలా కొట్టారు, లేదంటే ఏమైనా జరిగిందా అని చెప్పేసి అయితే అడుగుతూ గొంతు చించుకొని మరీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అదేమీ లేదమ్మా, చిన్న గొడవ జరిగింది అందుకే ఇలా అయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా కంగారు పడిపోతూ గొడవ జరిగిందా, ఎవరెవరికి మధ్యన జరిగిందిరా, ఎవర్రా నిన్ను ఇంత గట్టిగా చెదగొట్టింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ